అందరికీ నమస్కారం. ఇది మన వాట్సాప్ ఛానల్. అందరూ వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ కాండి. కొత్త ఫీచర్‌కి సంబంధించి న్యూ స్కిన్స్ అనేటివి దాదాపు 26 లేదా 25 వరకు అన్నీ నేను వాట్సాప్ ఛానల్‌లోనే ఇచ్చేసాను. ఇవన్నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తా. ఫస్ట్ అయితే మీకు నచ్చిన స్కిన్స్ తీసుకోండి. అన్నీ డౌన్లోడ్ చేసినా ఓకే. అక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది. 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అది మీకు గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. ఇలా మీకు ఎన్ని నచ్చితే అన్ని 26లో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు నచ్చితే గూగుల్‌లోకి వెళ్ళి ఆటోమేటిక్‌గా మీకు ఇష్టమైనవి సెర్చ్ చేసి యూ కెన్ ఆల్సో యాడ్ దట్ స్కిన్. ఫస్ట్ అయితే గేమ్‌లోకి వచ్చిన తర్వాత ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ అయితే డయల్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇష్టమైన కార్స్, అందులో డిఫెండర్ అండ్ ఆ తర్వాత లెజెండర్ అట్లాంటి కార్స్ ఫస్ట్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే వాటి మీద వ్యాస్ట్ ఏరియా ఉంటుంది. ఒకవేళ వర్క్ అవుతుందో వర్క్ అవ్వట్లేదో తెలుస్తుంది. ఆ తర్వాత మీకు ఇష్టమైన కార్స్ మీద కూడా మీరు స్కిన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులోనూ మనము స్కిన్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే లోడ్ సిపి కార్పిక్ అని టైప్ చేయండి. లోడ్ సిపి అని టైప్ చేసిన తర్వాత టిక్ మార్క్ చేయండి. ఆటోమేటిక్గా మీకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. కార్ దగ్గర ఉండి చేయండి. ఆ తర్వాత మీకు మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ మీద నేను క్లిక్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి అంటే సిపి అని కార్ దగ్గరికి వెళ్ళి డయల్ చేయండి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, కార్ అయితే ఆర్మీ కార్ అయిపోయింది. ఆర్మీ కార్ టెక్స్చర్ అయితే మనం దీని మీద యాడ్ చేసాము స్కిన్ లాగా. నెక్స్ట్ కూడా సేమ్ నేను డైరెక్ట్ సిపి కూడా డయల్ చేయొచ్చు. మన దగ్గర ఆర్మీ టెక్స్చర్ ఆల్రెడీ లోడ్ అయి ఉంది కాబట్టి ఏ కార్ మీదనైనా మనం సిపి అని టైప్ చేసి లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ సిపి ఇప్పుడు నేను ల్యాండ్ క్రూజర్ మీద కూడా వేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. ఇవి 3 ఆర్మీ కార్స్ లాగా ఆ టెక్స్చర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ నేను ఇంకో కలర్ అయితే నేను ట్రై చేస్తా. మళ్ళీ లోడ్ సిపి మీద క్లిక్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను రెయిన్బో కలర్ది అయితే నేను లోడ్ చేశాను. నెక్స్ట్ సిపి సిపి నేను మళ్ళీ డయల్ చేస్తే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు రెయిన్బో కలర్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. తర్వాత దీనికి కూడా నేను సేమ్ లెజెండర్ కార్ కూడా సిపి డయల్ చేస్తున్నా. ఆటోమేటిక్గా కార్పిక్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అలాగే డిఫెండర్ కూడా సేమ్. డిఫెండర్ కూడా నేను మారుతున్నా, మీరు చూసుకోవచ్చు. సిపి అని డయల్ చేశాను, కార్పిక్ అని. కార్పిక్ స్కిన్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు డ్రైవ్ చేసి అయితే చూద్దాం. డిఫెండర్ కార్ అయితే నేను డ్రైవ్ చేయబోతున్నా. ఈ మూడిట్లకి బెటర్ టెక్స్చర్ వచ్చింది డిఫెండర్కి. ఇలా మనం హోలీ కలర్స్ యొక్క టెక్స్చర్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఆర్మీ కలర్ టెక్స్చర్స్ని యాడ్ చేసుకోవచ్చు, మన ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. కానీ మన ఫోటో యాడ్ చేసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పార్ట్ లాగా వస్తుంది. లైక్ షర్ట్ ఒక దగ్గర, ప్యాంట్ ఒక దగ్గర. బెటర్ చేయకండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇలాగే టెక్స్చర్స్ అనేటివి మనం అన్ని కార్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జీ వ్యాగన్ కార్ అయితే నేను చూపిస్తా. జీ వ్యాగన్ కార్కి అయితే ఆటోమేటిక్గా మన దగ్గర రెడ్ కలర్ తోటి స్పాన్ అవుతుంది. దీంట్లో నేను సిపి చేంజ్ చేస్తున్నా, చూడండి. సిపి చేంజ్ చేస్తే బ్లాక్ కలర్ అయింది. ఎందుకు అంటే ఆల్రెడీ రెడ్ కలర్ అనే కలర్ ఉంది. ఇప్పుడు మనం వైట్ కలర్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఒరిజినల్ కలర్ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే అన్ని కార్స్ని వైట్ కలర్ చేయండి. చేసిన తర్వాతనే టెక్స్చర్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. బ్యానర్ ప్రాప్స్, కస్టమ్ ఇమేజ్ ప్రాప్స్ అనేటివి వర్క్ అవ్వట్లేదని. ఇది బ్యానర్ ప్రాప్ 2, నెక్స్ట్ ఇది బ్యానర్ ప్రాప్ 1, BA1, BA2. ఇలా 10 ప్రాప్స్ అయితే లాస్ట్ అప్డేట్ అంటే నిన్నటి అప్డేట్ వచ్చినాయి. వీటిపైన ఇమేజెస్ ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ ఇది బ్యానర్ ప్రాప్ 1 అండ్ బ్యానర్ ప్రాప్ 2. వీటి మీద మనం ఇమేజెస్ ఎలా అప్లోడ్ చేయాలి అంటే BAN ఫస్ట్ ప్రాప్ మీద చేయాలంటే BAN1 అని క్లిక్ చేసి రైట్ మార్క్ క్లిక్ చేస్తే మనకి గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి టిక్ మార్క్ చేయాలి. నెక్స్ట్ BAN2 అని రైట్ మార్క్ చేసేస్తే నెక్స్ట్ ఇంకొక గ్యాలరీ మళ్ళీ ఒకసారి ఓపెన్ అవుతుంది. ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ అని నోటిఫికేషన్ వస్తుంది లెఫ్ట్ సైడ్. ఆ తర్వాత అందరూ ఏం చేస్తున్నారు అంటే సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జస్ట్ ఒక బ్యాక్ బటన్ క్లిక్ చేస్తున్నారు. బ్యాక్ బటన్ క్లిక్ చేయొద్దు. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఓన్లీ బ్లాక్ బటన్ క్లిక్ చేసి వచ్చాను. బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే ఏం చేంజ్ కాలేదు. అందుకని గేమ్లో పైన ఉన్న యారో క్లిక్ చేసి మెయిన్ మెనూకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ప్లే మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇమేజెస్ చేంజ్ అవుతాయి. రైట్.
అక్కడ చూసుకోండి మీరు. నేను మళ్ళీ ఒకసారి మీకు వెళ్ళి చూపిస్తా. సో ఇంకా రిమైనింగ్ చీట్ కోడ్స్, వాటర్ ప్రాప్స్ చీట్ కోడ్స్ అండ్ రిమైనింగ్ వెహికల్స్ చీట్ కోడ్స్ కావాలంటే నిన్నటి వీడియో చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కార్ స్కిన్స్ కంప్లీట్గా వాట్సాప్ ఛానల్ ఇచ్చాను. సో ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీలో ఓన్లీ 5 ఇమేజెస్ చొప్పున మాత్రమే అప్లోడ్ చేయగలుగుతాం. సో హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.